ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మనమంతా ప్రతిక్షణం గడుపుతూ ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం. మీలో ఎంతమందికి తెలుసు ప్రతి రాత్రి ఈ రోజు నుండే మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అని? అవును, మీరు విన్నది నిజమే. ఇది చేయడానికి కేవలం 5 నిమిషాల సమయం మరియు ఎలాంటి ఫిజికల్ వర్క్ లాంటి స్ట్రెస్ కూడా అవసరం లేదు. ఇవేవో ఊరికే మాటలు కాదు, ఏకంగా సైన్స్ ప్రూవ్ చేసిన విషయాలు ఇవి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కొన్ని ప్రిన్సిపల్స్ మరియు లాస్ని బేస్ చేసుకుని నడుస్తూ ఉంటుంది. మనం అవునన్నా కాదన్నా ఈ సృష్టిలో జరిగే ప్రతి విషయం చివరికి ఒక అణువులో ఉండే పరమాణువు కూడా ఆ నియమాలకు తగినట్లే నడుస్తూ ఉంటుంది. ఒక పిల్లవాడు మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు అంటే అతను మ్యాథ్స్ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోలేడు అని మీనింగ్. ఇఫ్ అతను 5+5=11 అని రాస్తే టీచర్ దాన్ని 10గా మారుస్తుంది. ఇక్కడ 10 అని ఊరికే రాయలేదు, అది మ్యాథ్స్ యొక్క బేసిక్ రూల్. ఎక్కడ ఉన్నా ఆ రూల్ మారదు, ఆ రూల్ ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంటుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలోనే అంతా ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఉన్న ప్రిన్సిపల్స్ ఎంత నిజమో ఈ సృష్టిలో తెలియకుండా ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అండ్ మెడిటేషన్ ఎనర్జీ వెనుక ఉన్న లాస్ కూడా అంతే నిజం. మన ఆలోచనలు మార్చుకుంటే మన జీవితం మార్చుకోవచ్చు అన్నది ఊరికే కనిపెట్టలేదు. ఈ మిస్టీరియస్గా ఉన్న లాస్ వెనుక ఉన్న కోడ్ని గ్రేటెస్ట్ పీపుల్ లైఫ్ అంతా కష్టపడి డీకోడ్ చేస్తేనే వచ్చిన విషయం అది. అలా డీకోడ్ చేసిన మరికొన్ని విషయాల్ని ఈ వీడియోలో సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని ఉపయోగించి సైన్స్ ప్రూవ్ చేసిన వేలో మన లైఫ్ని మనం కోరుకున్న దాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. మీకు లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్, విజువలైజేషన్, ఎఫర్మేషన్స్ మరియు వాటితో రిజల్ట్స్ రాకపోవడంపై ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రతిదీ ఈ వీడియోలో క్లారిఫై అవుతాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడమని చెప్పను, 2 సార్లు చూడండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. విలియం జేమ్స్, ఫాదర్ ఆఫ్ సైకాలజీ, ఒక మాట అంటారు, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉంది. అందులో అనంతమైన జ్ఞానం, అంతులేని తెలివితేటలు ఉన్నాయి. కానీ దీన్ని రహస్యంగా నిగూఢంగా నడిపించే శక్తి ఒకటి ఉంది, అదే ఈ లైఫ్ ప్రిన్సిపల్గా పిలువబడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలకు అర్థాన్ని ఈ 2 విషయాల్లో కనుక్కుందాం. ద గ్లోరీ టైమ్. శ్రీనివాస రామానుజన్, ఈయన గణిత శాస్త్రంలో అఖండులు, మనందరికీ తెలుసు. ఈయన ఇంటెలిజెన్స్ ఎలా ఉండేది అంటే ఆయన కనిపెట్టిన ఎన్నో ఈక్వేషన్స్ అసలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయని అర్థం చేసుకోవడంలో మన సైంటిస్టులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. అసలు మీరు ఎలా ఇంత కాంప్లెక్స్ మరియు అడ్వాన్స్డ్ ఈక్వేషన్స్ అంత సులువుగా ఎలా కనుక్కోగలుగుతున్నారు అని అక్కడి మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ అడిగితే వారికి మర్చిపోలేని ఒక ఆన్సర్ ఇచ్చేవారు. నేను అసలు ఎక్కువగా ఆలోచించను, నేను కనిపెట్టిన ప్రతి ఫార్ములాస్ అన్నీ నాకు కలలో వరుసగా కనిపిస్తూ ఉంటాయి. నేను లేచాక కలలో నాకు కనిపించిన వాటినే పేపర్పై మీ అందరి ముందు పెడతాను అని అన్నారు. నిజంగానే ఆయన చెప్పిన మాటలు ఇవి. మీరు ఒకసారి ఆన్లైన్లో వెతకండి. ఆయన అలా వెళ్ళిన ఫ్లో స్టేట్ గురించి మన ఛానల్లో చేసిన 5 AM క్లబ్ మరియు డీప్ వర్క్లో మాట్లాడుకున్నాం, మిస్ అయితే చూడండి. ఫేమస్ సైంటిస్ట్ అయిన థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మాట చెప్తారు, నెవర్ గో టు స్లీప్ వితౌట్ ఎ రిక్వెస్ట్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్. కోరినవి దక్కేలా అసలు నైట్ సీక్రెట్గా ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో తెలుసుకుందాం. మనమంతా రీసెంట్ వీడియోలో మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అని తెలుసుకున్నాం. కానీ మనలో చాలామందికి అది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో, ఎప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటుందో చాలామందికి తెలీదు. మనం నిద్రపోయే ముందు చివరి 5 నుండి 10 నిమిషాల సమయంలో మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ సమయంలో మనం సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాం. మనం ఏం మాట్లాడినా అది నేరుగా మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనం నిద్రించే 8 గంటల వరకు అక్కడే ఉంటాం. ఈ సమయంలో మన చేతిలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఈరోజు మనం చేసిన తప్పులు మరియు మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలను గుర్తు చేసుకోవడం. లేదంటే మీకు మంచి చేసే ఆలోచనల గురించి ఆలోచించడం. ఊరికే మాట్లాడినంత మాత్రాన, విజువలైజ్ చేసుకున్నంత మాత్రాన మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేయదు. ఈ ఒక్క విషయం మీరు ఓపికతో అర్థం చేసుకుంటే విజువలైజేషన్లో ఉన్న సీక్రెట్ గురించి మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అయితే దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకుందాం. మన బ్రెయిన్ ముఖ్యంగా గామా, బీటా, ఆల్ఫా, తీటా మరియు డెల్టా అనే స్టేట్స్లో రన్ అవుతూ ఉంటుంది. ఇది ఈజీగా అర్థమయ్యేలా ఒక రోజులో మన బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మనం పూర్తి నిద్రలో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ లోయెస్ట్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అయిన డెల్టా స్టేట్లో ఉంటుంది. ఈ స్టేట్లో మనపై మనకు కంట్రోల్ ఉండదు, పూర్తిగా మనతో మనం డిస్కనెక్ట్ అవుతాం. డ్రీమ్స్ ఈ స్టేట్లోనే వస్తాయి. ఎప్పుడైతే మనం జస్ట్ అలా మేల్కుంటామో, ఈ ప్రపంచంలోకి వస్తామో, అంటే మనం ఇంకా పూర్తిగా మేల్కోలేదు. సగం డ్రీమ్లో ఉండి సగం రియల్ వరల్డ్లో ఉండి 2 మిక్స్ అయి ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. ఇదే తీటా స్టేట్. ఈ స్టేట్లో మనం చాలా రిలాక్స్డ్గా ఉంటాం. గుర్తుంచుకోండి, తీటా స్టేట్ మన చేతిలో ఉండదు. ఎప్పుడైతే ఇక మనం పూర్తిగా మేల్కొని లేచి నడవడం, మన రొటీన్ పనులు మనం చేసుకుంటామో కామ్ కాన్షియస్ అయిన ఆల్ఫా స్టేట్లో ఉంటాం. ఈ స్టేట్లో మనం ప్రశాంతంగా ఉంటాం. అందుకే మార్నింగ్ లేవగానే మనం రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. ఎప్పుడైతే మనం ఇంటిని వదిలి మన బిజీ లైఫ్లో మనం ఉంటామో అప్పుడు మన బ్రెయిన్ హయ్యర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అయిన బీటా స్టేట్లో ఉంటుంది. ఈ స్టేట్లోనే మనమంతా ఎక్కువగా జీవించేది. ఎప్పుడైతే నైట్ తిరిగి ఇంటికి వస్తామో అప్పుడు మన బ్రెయిన్ బీటా స్టేట్ నుండి ఆల్ఫా స్టేట్లోకి పడిపోతుంది. అందుకే మనం రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం.
ఎప్పుడైతే మనం పడుకోవడానికి రెడీ అయ్యి మనతో మనం డిస్కనెక్ట్ అయిన వెంటనే మన బ్రెయిన్ మళ్ళీ తీటా స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మన చేతిలో ఉండదు, మనం అలర్ట్గా కూడా ఉండము. ఆ తర్వాత మళ్ళీ డీప్ స్లీప్ అయిన డెల్టా స్టేట్లోకి వెళ్తుంది. సో ఇదంతా అర్థమైతే మీకు అన్నీ అర్థమైనట్లే. మనం పిలిచే కాన్షియస్ మైండ్ ఆల్ఫా, బీటా మరియు గామా స్టేట్స్లోనే ఉంటుంది. కాన్షియస్ అంటేనే బేసిక్గా మనకు మనం స్పృహలో కనెక్ట్ అయి ఉండటం. కానీ సబ్ కాన్షియస్ మైండ్ తీటా మరియు డెల్టా స్టేట్స్లోనే ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే తీటా స్టేట్లో ఉంటుందో ఆ టైంలో మీరు కోరుకునేది విజువలైజ్ చేసే ప్రతిదీ జరుగుతుంది. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ తీటా స్టేట్లో రన్ అవుతుంది, దానికి వినబడుతుంది. కానీ థియరిటికల్గా మనం తీటా స్టేట్లో అలర్ట్గా ఉండము. కాన్షియస్గా మనతో మనం డిస్కనెక్ట్ అవుతాం. దానికి ఏ విషయం చెప్పలేం కాబట్టే మనకు రిజల్ట్స్ కనబడవు. ఈ పాయింట్ సరిగ్గా అర్థం కావడానికి ఫస్ట్ పాయింట్ని మళ్ళీ రివైజ్ చేయండి ఇప్పుడే. ఆథర్స్ అంతా లా ఆఫ్ అట్రాక్షన్ మరియు సబ్ కాన్షియస్ మైండ్లో కామన్గా ఉన్న విజువలైజేషన్ టెక్నిక్ని రాత్రి పడుకునే ముందు మరియు మార్నింగ్ నిద్రలేచాక అప్లై చేయమంటారు. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ టెక్నిక్ అప్లై చేసే టైంలో మెడిటేషన్ చేస్తే కాస్మిక్ ఎనర్జీ రావడంలో మరియు ఆఖరికి దేవుడి ముందు కళ్ళు మూసుకొని ప్రార్థించడంలో వెనుక ఉన్న రీజన్ కూడా మన బ్రెయిన్ని తీటా స్టేట్లోకి తీసుకెళ్లడమే. ఇందాకే చెప్పుకున్నాం, ఈ తీటా స్టేట్లో మనం చెప్పిన ప్రతిదీ నేరుగా మన మైండ్లోకి వెళ్ళిపోయి ఖచ్చితంగా జరుగుతుంది అని. అయితే ఇప్పుడు ఆ స్టేట్లో ఉండే పవర్ గురించి, అలాగే ఆ స్టేట్లోకి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఒక్క విషయం, ఇప్పటి వరకు మీపై మీకు డౌట్స్ ఉంటే, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే, ఈ రెండో విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఇది మీ జీవితాన్ని మీ చేతిలో పెడుతుంది. రీషేప్ యువర్ రియాలిటీ. చాలామంది అనుకునేలా ఒక వ్యక్తి కోరికకు, ప్రార్థనకు సమాధానంగా లభించేది అతను నమ్మిన విషయం కాదు. ఒక వ్యక్తి సబ్ కాన్షియస్ మైండ్ అతని ఊహలకి, ఆలోచనలకి ఎలా రియాక్ట్ అవుతుందో అదే సమాధానంగా లభిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎందుకు డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది అంటే, ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మనం ప్రజెంట్ ఉన్న లైఫ్, మన బిహేవియర్, మనం ఒకదానికి ఇలా రియాక్ట్ అవుతున్నాం అనేది మనకు ప్రోగ్రామ్ చేయబడింది అంటే నమ్ముతారా? కానీ అదే నిజం. మనం ఈరోజు ఒక విషయంపై డెసిషన్ తీసుకున్నప్పుడు మనం చాలా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చామనుకుంటే అందులో కేవలం 5% మాత్రమే మనం కాన్షియస్గా ఆలోచించాం. ఇది నిజం. మిగతా 95% సబ్ కాన్షియస్ మైండ్కి రిలేటెడ్గానే ఆలోచించి డెసిషన్ తీసుకున్నాం. నేను బాగా ఆలోచించి కొన్నిటిని మాత్రమే చూస్ చేసుకొని ఒక డెసిషన్కి వచ్చాను అని మీరు అనొచ్చు. కానీ మీకు తెలుసా, మీకు నచ్చేలా మీరు యాక్సెప్ట్ చేయడానికి రిలేటెడ్గా వచ్చే థాట్స్తో మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేయబడింది. ఇది ఎప్పుడు ప్రోగ్రామ్ చేయబడింది అంటే, మన చిన్నప్పుడు 6 to 7 years వరకు ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఈ 6 to 7 years ఏజ్లో మన సబ్ కాన్షియస్ మైండ్ హిప్నాసిస్ అనే తీటా స్టేట్లో రన్ అవుతూ ఉంటుంది. తీటా స్టేట్లో బ్రెయిన్ కేవలం ఇన్ఫర్మేషన్ని మాత్రమే తనలోకి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఆ 7 years వరకు మన చుట్టూ ఏం జరుగుతాయో, మనం ఎలాంటి మాటలు, ఎలాంటి పీపుల్ మధ్య ఉంటామో వాటినే మన బ్రెయిన్ డౌన్లోడ్ చేసుకొని మిగతా లైఫ్ మొత్తం మనం ఏం ఆలోచించినా, ఎలా బిహేవ్ చేసినా మనం డౌన్లోడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గానే ఉంటుంది. అందుకే ఫేమస్ అరిస్టాటిల్ చెప్పిన విషయం, గివ్ మీ ఎ చైల్డ్ అంటిల్ హీ ఈజ్ 7 అండ్ ఐ విల్ షో యూ ద మ్యాన్. మన ఆలోచనలు నిరంతరం మనలోని ప్రోగ్రామ్ తగినట్లే వస్తాయి కాబట్టే మన సబ్ కాన్షియస్ మైండ్ మీరు కోరుకుంటున్నారని భావించి అది యూనివర్స్ నుండి అన్నిటిని మేనిఫెస్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ప్రస్తుతం మన చుట్టూ ఉన్న లైఫ్ మన సబ్ కాన్షియస్ మైండ్ మేనిఫెస్ట్ చేసిందే. అది నిరంతరం మన ఆలోచనలకు తగినట్లు రియాక్ట్ అవుతుంది కాబట్టే ఆ రియాక్ట్ అయిన విధంగానే మన లైఫ్ క్రియేట్ చేయబడింది. కాబట్టి మన మైండ్ ప్రోగ్రామ్ చేయబడింది అని అర్థం చేసుకోవాలి. మరొకసారి వినండి, డౌన్లోడ్ చేసిన ప్రోగ్రామ్ తగినట్లు నిరంతరం అవే ఆలోచనలు వస్తాయి కాబట్టే ప్రతి ఆలోచనకు రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ అయిన విధంగానే అన్నిటినీ మేనిఫెస్ట్ చేస్తుంది. అలా మేనిఫెస్ట్ చేసిన లైఫ్లోనే మనం జీవిస్తున్నాం. అయితే ఈ ప్రోగ్రామ్ని మార్చేయచ్చు. లైఫ్ మన చేతుల్లో ఉంటుంది అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. అయితే ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్రోగ్రామ్ని మనం మళ్ళీ చేంజ్ చేయాలి. మన కాన్షియస్ మైండ్ అనేది క్రియేటివ్ మైండ్. అది ఒక విషయాన్ని ఎలా అయినా నేర్చుకుంటుంది. అది ఒక విషయాన్ని చదవటం కానీ, వినటం కానీ, లేదా ఒక మూవీ చూడటం ద్వారా తెలుసుకుంటుంది. కానీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు కనెక్ట్ అయి ఉండవు. అంటే కాన్షియస్ మైండ్ నేర్చుకున్నట్లే సబ్ కాన్షియస్ మైండ్ నేర్చుకోదు. దానికి అర్థమయ్యే భాషలోనే మనం నేర్పాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రైమరీగా 2 waysలో నేర్చుకుంటుంది. ఒకటి, హిప్నాసిస్ అనే తీటా స్టేట్లో నేర్చుకుంటుంది. ఇది మన పూర్తి 7 yearsలో జరిగింది. ఆ తర్వాత ఇయర్ నుండి బ్రెయిన్ కాన్షియస్ స్టేట్లోకి వస్తుంది. కానీ ప్రతిరోజు మన బ్రెయిన్ 2 times తీటా స్టేట్ నుండి వెళ్తుంది. ఒకటి మార్నింగ్, మరొకటి నైట్. దాన్నే మనం యూజ్ చేసుకోవాలి. దీనికి ఎక్స్పర్ట్స్ అంతా సజెస్ట్ చేసే దారి, నైట్ తీటా స్టేట్లోకి వెళ్లే ముందు మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనకు ఎలాంటి చేంజ్ బిహేవియర్ కావాలో, ఎలాంటి లైఫ్ కావాలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ప్లే చేస్తే డైరెక్ట్ అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది వింటుంది. ఇది మీ ప్రోగ్రామ్ని మారుస్తుంది. ఇది నేను ఫాలో అవ్వను. దీనికి మరొక దారి ఉంది. సబ్ కాన్షియస్ మైండ్ని హ్యాబిచుయేషన్ మైండ్ అంటాం.
7 ఇయర్స్ తర్వాత మనం ఏదైతే పదే పదే రిపీట్ చేస్తామో అది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనం నేర్చుకున్న ఏబీసీలు అలానే రిపీట్ చేసాం కాబట్టే అవి మనలో ప్రోగ్రామ్ అయ్యాయి. గుర్తుంచుకోండి, మనం ఏదైతే పదే పదే రిపీట్ చేసి ఒక అలవాటుగా మారుస్తామో అదే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రోగ్రామ్ చేయబడి దాన్నే అట్రాక్ట్ చేస్తుంది. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ నిద్రపోయే ముందు మీరు కోరుకునే దాన్ని ఒక జోలపాటలా పదే పదే రిపీట్ చేయమని చెప్తారు. ఈ తీటా స్టేట్లోకి మనం వెళ్ళాలంటే బెస్ట్ వే మెడిటేషన్ చేయడమే. మెడిటేషన్లో మనం పీస్ఫుల్గా ఉంటాం, ఎందుకంటే ఆ సమయంలో మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లో, డీప్ మెడిటేషన్ చేస్తే తీటా స్టేట్లో ఉంటుంది. అందువల్లే మెడిటేషన్ చేసిన వారు కోరుకున్నవి త్వరగా పొందగలుగుతారు. కారణం వారి బ్రెయిన్ తీటా స్టేట్లోకి వెళ్ళడమే. మర్చిపోకండి, మన బ్రెయిన్ మనం పడుకునే ముందు తీటా స్టేట్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడే మన సబ్కాన్షియస్ మైండ్ మన మాటలు వింటుంది, ఏం చెప్పినా అది ఫాలో అవుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ఈ సమయంలో పాజిటివ్ థాట్స్తో విజువలైజ్ చేస్తూ ఉండండి. ఎలాంటి నెగిటివ్ విషయాల గురించి ఆలోచించవద్దు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేలా పడుకునే ముందు ఆలోచించినా, డే టైంలో పదే పదే ఆలోచించినా అది సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ చేయబడి ఈ సెకండ్ పాయింట్లో చెప్పినట్లు దానికి తగినట్లే మన లైఫ్ మొత్తం ప్రభావం చూపుతుంది. దానికి బదులు మీరు కావాలనుకున్నది ఒక జోలపాటలో రిపీట్ చేయండి. అది మీకు ప్రోగ్రామ్ చేయబడి మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది. అర్థం చేసుకోండి, మన లైఫ్ నిజంగా మన చేతుల్లోనే ఉంది. ఫ్రెండ్స్, వీడియో చాలా కాంప్లెక్స్గా ఉంది కాబట్టి వీడియోని మళ్ళీ చూడమని రికమెండ్ చేస్తాను. గుర్తుంచుకోండి, మన కోరికలు ఏ ఒక్క రాత్రిలో అయిపోవు, మన నమ్మకాలకు అనుగుణంగా సమయం తీసుకుంటుంది. అయితే మీరు కోరుకున్నవే మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ చేయబడిన వాటితో మ్యాచ్ అయితే మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఈ వీడియోలో అయితే తిరిగి మరొక స్టాఫ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. ఓపికతో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. So you're a tough guy, like it really rough guy, just can't get